నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. దేవుని కడపాలయంలో భక్తి శ్రద్ధలతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని పలు ద్రవ్యాలతో శుద్ధి చేసిన అర్చకులు. దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన కృషి మరువలేనిది. జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి వెల్లడి. ప్రజల విశేష ఆదరాభిమానాలు పొందుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ప్రజలకు, ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నేతలు, కార్యకర్తలకు నారా లోకేష్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు చేయాలని భావించి నారా లోకేష్ ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమన్నారు. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఇంకా టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు ప్రజాసేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతూ ఈరోజు పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ప్రతి ఒక్క యువతకి నమ్మకం ఉంది. వారందరి తరపున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా కడప అభివృద్ధి అనేది మా మెయిన్ ఎజెండా అని మొదటి నుంచి చెప్తా ఉన్నాను. దాని సంబంధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ కడపలో మనము అనుకున్న అభివృద్ధి పథకాలను తీసుకెళ్ళి ఆయన ద్వారా సంతకం పెట్టించుకొని దాని ద్వారా దానికి అప్రూవల్స్ తెచ్చుకొని పనిచేసే విధంగా పనిచేస్తున్నాము. మళ్ళా మొన్న మైదుగురికి వస్తే మళ్ళా మన అభివృద్ధి కార్యక్రమాలు మనకి నా నియోజకవర్గానికి ఏమి కావాలన్న దాని మీద ఒక లిస్టు తయారు చేసి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో షామీరియా బ్రిడ్జ్ కానీ, లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ, బ్రహ్మసాగర్ నుంచి కడపకు మంచినీళ్ళు రావాల్సిన విషయం కానీ, అలాగనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడపకు కావాలన్న విషయం కానీ, అలాగనే ఒక పారిశ్రామిక వాడ, ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండ్ కొత్తగా ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలు వాళ్ళు సొంతంగా ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందడానికి, కడపను అభివృద్ధి చెందడానికి, కడప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు రావడానికి ల్యాండ్ అప్రూవ్ చేయమని చెప్పి దాని మీద సంబంధించి కూడా ఒక ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే లా కాలేజ్ బ్రిడ్జు, షామీరియా బ్రిడ్జ్ మీద ఆల్రెడీ మినిస్టర్ నారాయణ దగ్గర ఆ యొక్క అప్రూవల్స్ కోసం ఉంది. గత ప్రభుత్వం 10 సార్లు టెంకాయలు కొట్టుకొని 10 సార్లు ఆ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎలక్షన్స్లో ఓట్లు రాబట్టుకోవడానికి వాడుకున్నా కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు రిజెక్ట్ చేసినారు. వాళ్ళ యొక్క తప్పిదాల ఫలితం ఏంటంటే అది జీరో ప్రోగ్రెస్ ఉండి దాన్ని అసలు టెంకాయలు కొట్టారా కానీ దానికి అగ్రిమెంట్ అయిపోయింది, టెండర్స్ అంతా అయిపోయినా కానీ దాన్ని కాంట్రాక్టర్తో పనులు మొదలుపెట్టించి ఎంతో కొంత ప్రోగ్రెస్ చేసిందంటే ఈరోజు షామీరియా బ్రిడ్జ్ లెఫ్ట్ వర్క్ మనం చేసిందే వాళ్ళము. అలాంటి పనులు ఏం చేయకుండా టెంకాయలు కొట్టే వరకు మాత్రమే గత పాలకులు వాళ్ళు ఫోకస్ చేసినారు. ఒక డ్రామా వేయడానికి చూపించినారు కానీ ఈ వర్క్ అవుతుందా లేదా, ఈ షామీరియా బ్రిడ్జ్ సంగతి పట్టించుకోకుండా ఒక నాటకం ఆడారు. ఈరోజు ఆ షామీరియా బ్రిడ్జ్ మనం ప్రామిస్ చేసాము, లా కాలేజ్ బ్రిడ్జ్ మనం ప్రామిస్ చేసాము. దానికి సంబంధించిన ఆ వర్కులు క్యాన్సిల్ అయితే మళ్ళీ దాన్ని రీటెండర్ జరపాలని చెప్పి దాని మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్నే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లేసి ఆ యొక్క ప్రపోజల్స్ మీద సంతకం పెట్టించి ఇవి ఇమ్మీడియట్గా
పర్సూ చేయమని చెప్పేసి ఆయన కింద డిపార్ట్మెంట్స్కి పంపించడం జరిగింది. అవి ఏ డిపార్ట్మెంట్లో దాన్ని కూడా పర్సూ చేస్తున్నారు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు నారాయణ గారి దగ్గరకు ఉంది. డబ్బులు లేవు కదా, ఎలా అంటే లేదు, ఇది మేము కడపలో ప్రామిస్ చేసినాం, ఇది చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆయనతో కొట్లాడుతున్నాము, అలుగుతున్నాము. డెఫినెట్గా వాటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకొచ్చి లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామిరియా బ్రిడ్జ్ కానీ పని పూర్తి చేయడము మా లక్ష్యము. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి 42వ జన్మదినం ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య కడప నగరంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులందరితో ఈరోజు రాష్ట్రం కోసం 7 నెలలుగా మంత్రిగా ఆయన చేస్తున్న సేవలు, 19 నుంచి 24 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్ర, చిన్న వయసులో చేసిన పాదయాత్ర ఎప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే పాదయాత్రది. అదే సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధం చేసినప్పుడు ఆయన కార్యకర్తలకు ఇచ్చిన ధైర్యం, భరోసా ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయాలు. మంచి భవిష్యత్తు ఉండాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రం కోసం మరిన్ని సేవలు అందించాలని, అదేవిధంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్ఆర్డి మంత్రివర్గానికి పూర్తి స్థాయి ఇంకా అనేక రకాల సంస్థలు, పరిశ్రమలు, యువతకు ఉపాధి ఇవన్నీ కూడా కల్పించే దాంట్లో కీలక పాత్ర భవిష్యత్తులో పోషిస్తాడని, ఈరోజు దావోస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ చేస్తున్న కృషిని కూడా ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకొని ఆయనకు అన్ని రకాలుగా కూడా తెలుగు జాతి అంతా కూడా భవిష్యత్తులో ఆయనకు తోడుండే విధంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఆయనకు ఆరోగ్యాలు శక్తిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈరోజు ఆలయంలో తిరుమంజనం సేవలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసేందుకు తిరుమంజన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 28వ తేదీ నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, సేవకులు ఆలయ ప్రాకారం, మండపం, గర్భాలయం, బలిపీఠంతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేసి పవిత్రీకరించారు. పసుపు, కుంకుమలు, పచ్చకర్పూరం, సాంబ్రాణి, కిచిలిగడ్డ తదితర ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించారు. వీటి మిశ్రమం ద్వారా వచ్చే ఘాటైన వాసనను భరించేందుకు ముఖానికి వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘాటు కారణంగానే పూల ద్వారా వచ్చే దోమలు, పురుగులు, తడి ద్వారా పుట్టుకొచ్చే క్రిమి కీటకాలు తదితరాలు నశింపచేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చెప్తా పోనీ నీళ్ళు పడుతున్నారు. Wow,
పోసుకోమంటున్నాడు. ఉన్నంతా ఏం చేస్తారు ఏమయ్యా మన నీళ్ళు పోసుకో. ఇంటిగా చూసుకోము. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ నేత తోగట వీరక్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మడక చక్రధర్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ భారీ కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా నాయకుడిగా తండ్రికి తాతకు తగిన వారసుడిగా ఎదగాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఇరుగంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, రవి, ఆరవేటి వల్లి చంద్రబాబు రెడ్డి, కోదండరాం, జయకుమార్, కొండా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తాతగారి ఆశయాలను తండ్రి గారి అడుగుజాడల్లో మా యువనేత నారా లోకేష్ బాబు గారు మాన్యశ్రీ విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలో తొగటవీర క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్గా మడకా చక్రధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగినది. వైసీపీ గవర్నమెంట్ అరాచక శక్తులన్నీ ఎదుర్కొని మాలాంటి కార్యకర్తలకు మాలాంటి యువకులకు ధైర్యం చెప్పి నేనున్నాను అని ఎన్నదండుగా నిలిచి ఈరోజు మా అందరినీ ఒక నాయకులుగా తయారు చేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే నారా లోకేష్ బాబు గారికే ఉంది. ఆ రోజు యువగలం పాదయాత్రలో మాలాంటి యువకులందరినీ ప్రోత్సహించి మాలాంటి యువకులందరినీ హక్కును చేర్చుకొని నాయకులుగా తయారు చేసి కష్టసుఖాలు అందరినీ అడిగి తెలిసి రాష్ట్రంలో ప్రజలతో మమేకమయ్యి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగారు అంటే అది ఒక నారా లోకేష్ బాబు గారికే సాధ్యమని మేము అందరినీ తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారు ఇలానే ఉన్నత శిఖరాలు చేరాలి, మా అందరికీ ఆదరాభిమానాలు అందిస్తూ కార్యకర్తలకు ప్రజలకు నాయకులకు నిరంతరం అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు ఇప్పుడున్న రాజకీయంలో నారా లోకేష్ బాబు గారే అని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి కడప నగర ప్రజలందరి తరపున నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రాన్ని సమాపార్జించడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన కృషి మరవలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. వేంపల్లె పట్టణంలో ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమర యోధుల్లో నేతాజీ అగ్రగణ్యుడన్నారు. భారతమాత దాస్య శృంఖలాలు ఛేదించేందుకు ఆయన విదేశాలలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసిన పోరాట యోధుడన్నారు. నేతాజీ జీవితం అందరికీ ఆదర్శం, అనుసరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, చెన్నకేశవ, ఉత్తన్న, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేల కోట్ల మంది పుట్టుకుంటారు, తింటుంటారు. వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద, ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు, వారే కారణజన్ములు, వారే యుగ పురుషులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు,
కారణజన్ముడు యుగపురుషుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన భారత స్వాతంత్ర సమర యోధుల్లో అగ్రగణ్యుడు, దేశభక్తి పరాయణుడు, భారతమాత ముద్దుబిడ్డ, భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించే దానికోసం తన జీవితమంతా పోరాటం చేసిన పోరాట యోధుడు, దేశమాత స్వాతంత్రం కోసం విదేశాలలో ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని తయారు చేసిన పోరాట యోధుడు. నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి సాహస వీరుడు. తన జీవితం అంతా ధైర్య సాహసాలతో సాహస జీవితయాత్రను సాగించినటువంటి సాహస వీరుడు. భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం కృషి చేశాడు. ఆయన దేశ స్వరాజ్యం కోసం ఆయన కృషి చేశాడు ఆనాడు. ఈనాడు సురాజ్యం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని పలువురు టీడీపీ నేతలు ఆకాంక్షించారు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ నేతలు కడప నగరంలోని గుంతబజార్లో గల ఎన్టీఆర్ విగ్రహంతో పాటు గౌస్ నగర్ ప్రాంతంలోని టీడీపీ స్థానిక కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నారా లోకేష్ ఇప్పటికే రాజకీయ రంగంలో తన ప్రత్యేకత చాటుకున్నారన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఎంతగానో పాటుపడిందన్నారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కనీవిని ఎరుగని రీతిలో ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కృషి సఫలీకృతం కాగలదని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రమార్గాన నిలిపేందుకు అటు చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్ చేస్తున్న కృషి ఫలిస్తుందని భావించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అమీర్ బాబు, జేకే ఖాదర్ బాషా, షేక్ అమానుల్లా, నవాబ్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదిన శుభ సందర్భమున కడప నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్లో మన కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు వచ్చేసి బ్రహ్మాండంగా నారా లోకేష్ గారి జన్మదినము వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం వేస్తుంది. ఈ సంవత్సరము గత 5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు అలాగే ఆయన తండ్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ఒక వనవాసంలో ఉన్నట్టు విధంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు చేసిన కృషి, పట్టుదల, తపన, పోరాటాల వల్లే ఈరోజు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదానికి ఎంతో ఆస్కారమైంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని యువగళం పాదయాత్ర, సాహసోపేతమైన పాదయాత్ర నిర్వహించినటువంటి నారా లోకేష్ గారికి పార్టీ తరపున, మన కార్యకర్తల నాయకుల తరపున ఆయనకు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదానికి ముఖ్య కారకుడైనటువంటి నారా లోకేష్ గారు తన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ఏంటో ప్రజలకు నిరూపణ జరిగింది. ఈరోజు వచ్చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా కూర్చోకుండా ప్రజా దర్బార్ అనే పేరుతో పెట్టి కార్యకర్తలతో కలిసడము, అందరితో కలిసడము, అలాగే ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్లో ఉంటే ఎటువంటి పరిశ్రమలు రాకుండా వచ్చే పరిశ్రమలు కూడా తరలిపోతున్న సందర్భంలో ఆయన వచ్చేసి ఎలాగైనా కూడా ఈ రాష్ట్రాన్ని, అమరావతిని, రాజధానిని ప్రపంచ పుటల్లో అగ్రగామిగా నిలబెట్టాలా, నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషిని మనమంతా కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఆ దేవుడు ఆయుర్వేద్యాలు ప్రసాదించాలా. అలాగే వచ్చేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రతిష్టాత్మకంగా సమాజమే దేవాలయము, ప్రజల గుండెల్లో దేవుడు ఉన్నాడని ఏ కాన్సెప్ట్తో ఆయన పార్టీ స్థాపించాడో, తాతకు తగ్గ మనవడిగా నారా లోకేష్ గారు, తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చేస్తున్న సేవలను మరువలేనివి. తప్పకుండా ఆయనకు ఆ దేవుడు ఆయుర్వేద్యాలు ప్రసాదించాలా. రాబోయే రోజుల్లో ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికే ఒక ఆదర్శమైన నాయకుడిగా ఎదగాలని చెప్పి మేమంతా కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో గడిపి ఎన్నో కష్టాలను అనుభవించి అధికార పక్షంలో ఈరోజు కొనసాగిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడి కృషి చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామికంగా ఆయన అభివృద్ధి చేస్తూ పరిశ్రమలు తేవడానికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు. నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి యువగలం పేరుతో పాదయాత్ర చేసి రాష్ట్రంలో అధిక మెజారిటీని సాధించి కష్టపడి కృషి చేసినందుకు కూడా ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. రాష్ట్ర అభివృద్ధి చెందడానికి ప్రాధాన్యత వహిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. ఈరోజు రాష్ట్రం ఎంతో వెనుకబడి గత ప్రభుత్వము భారీగా నష్టాలకు పోయే కారణంగా తీసుకుపోవడానికి ఈరోజు అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టుకు అదేవిధంగా యువతకు మంచి జాబ్స్ వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ రైతులకైతేనేమి మరియు రాష్ట్రంలో కరువు ప్రాంతాలను గుర్తించి అదేవిధంగా కేంద్రం నుండి ప్రత్యేకమైన ఫండ్స్ తీసుకురావడం, కేంద్రం నుండి ఎంతో సపోర్ట్ తీసుకురావడము చాలా గౌరవమైన విషయము. అన్ని రాష్ట్రాల్లో కూడా వెనుకబడే రాష్ట్రంగా తయారు చేసిన వైసీపీ ప్రభుత్వము వల్ల రాష్ట్రం చాలా వెనుకబడింది. ఈరోజు అటువంటి రాష్ట్రాన్ని కూడా ముందంజలో నడిపిస్తూ ఎంతో కష్టపడుతున్న వీళ్ళు కష్టపడుతూ కూడా ఒక పక్క పారిశ్రామిక అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, అనేక వ్యవసాయ పరంగా అయితేనేమి అన్ని విధాలా వారు తోడ్పడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఎంతో అండగా నిలిచి వారు
ఏదో అండగా నిలిచి మేమున్నాము అనే విధంగా ధైర్యం తెప్పిస్తూ ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తుంటూ ముందుకు సాగిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ మరింత అభివృద్ధి చెందుతుంది, తప్పక చెందుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో కరువు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించినారు. రైతులు అయితే ముఖ్యంగా రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని వ్యవసాయంలో కూడా ముందంజలో నడిపిస్తున్నందుకు నారా లోకేష్ సార్కి అయితేనేమి, మన చంద్రబాబు నాయుడు సార్ కూడా, ముఖ్యంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఐటీ శాఖ మంత్రులైన నారా లోకేష్ వారి పుట్టినరోజు శుభ సందర్భంగా గౌస్ నగర్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కటింగ్ నిర్వహించినాము. ఈ కేక్ కటింగ్కి మన ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి విఎస్ అమీర్ బాబు గారు పాల్గొన్నారు. ఈరోజు గౌస్ నగర్లో మన నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మనము ఈ కార్యక్రమం నిర్వహించినాము. మన నారా లోకేష్ గారి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, అలాగే అష్ట ఆరోగ్యాలతో ఆ దేవుడు ప్రసాదించి రానున్న రోజుల్లో మన ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఏమిటంటే మన నారా లోకేష్ గత ప్రభుత్వంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినారు. ఆయన ఏమి అది ఇది నిక్నేమ్లు పెట్టినారు. వాళ్ళే ఇప్పుడు ఆయనకి సలాం చేస్తున్నారు. అంటే లోకేష్ తత్వం అనేది ఇలా ఉంటుంది. ఆయన చేస్తున్న పనులు ఇప్పుడు దావోస్లో ఆయన మన రాష్ట్రంలో లేరు. అయినా కానీ దావోస్లో ఆయన విదేశాల పర్యటనలో ఆయన ఎంతోమందికి పెట్టుబడులను ఆకర్షించి మన రాష్ట్రంలో అమరావతిలో పెట్టుబడి పెట్టాలని ఆయన కోరడంతో అనేక మంది వ్యాపారస్తులు ముందుకొచ్చి మన నారా లోకేష్ నేతృత్వంలో ఈ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. చూడండి ఒకసారి మన తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి నాయకత్వం ఎలా ఉందో అని తెలుస్తూ ఉంది ఇప్పుడే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను వేంపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో 2 చోట్ల వేరువేరుగా టీడీపీ నేతలు లోకేష్ పుట్టినరోజు వేడుకలను చేపట్టారు. వేంపల్లిలోని గండి రోడ్డులోని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ఆర్వి రమేష్, మాజీ ఎంపీటీసీ జీవి రమణ ఆధ్వర్యంలో టీడీపీ నేతల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఎమ్మెల్సీ కార్యాలయంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పులివెందుల రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఆర్వి రమేష్ మాట్లాడుతూ, నారా లోకేష్ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో పాటు ప్రజల మన్నలను పొందిన నాయకుడున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రామమోహన్ రెడ్డి, జయచంద్రారెడ్డి, కామిశెట్టి సతీష్, సుబ్బారెడ్డి, ముల్లంగి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృషి చేశాడు. అలాంటి నాయకుడికి ఆయన అడుగుజాడలకు మరింత ముందుకు పోయేదానికి ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, మన వేంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆర్వి రమేష్ బాబు గారు కేక్ కట్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, భూమిరెడ్డి నాయకత్వం, భూమిరెడ్డి నాయకత్వం, భూమిరెడ్డి నాయకత్వం, జై జీవన్, జై జీవన్, జై జీవన్. మనం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు Happy birthday to you. Happy birthday to you. Long live Lokesh. కట్ చేసి పెట్టు, మొదలు పెట్టు, ఇసాడి పెట్టు.
మన ప్రియతమ నాయకుడు యువగలం స్ఫూర్తిదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ భవిష్యత్తులో నిర్మాణానికి దోహదపడేటువంటి ఒక గొప్ప నాయకుడు మన నారా లోకేష్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ వేంపల్లి మండల పార్టీ ఆఫీస్లో కార్యకర్తలు నాయకులు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఆయన స్ఫూర్తి ఆయన ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు కంటే ఒక మంచి పేరు తెచ్చుకునే నాయకునిగా ముందుకు పోతున్నాడు. ఆయన అడుగుజాడల్లో కూడా మనం అందరం నడవాలి. ఆయన మంచి భవిష్యత్తు ఇచ్చేట్టుగా ఆ దేవుని కోరుకుంటూ మన కార్యకర్తల ఆయుష్ పోసుకొని ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని దినదినాభివృద్ధిగా చెందేట్టుగా చూడాలని ఆ దేవుని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రవి గారి నాయకత్వం, రవి గారి నాయకత్వం. మన యువ నాయకుడైనటువంటి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి 41వ జన్మదిన శుభ సందర్భంగా మాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఒక పండుగతో సమానం. ఈరోజు అందువల్ల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతా వందనంతో మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారు రాజకీయాలకు వచ్చినప్పుడు ఈయన ఏ రాజకీయాలు చేస్తాడు, ఈయన వల్ల ఏం రాజకీయాలు అవుతాయి అనేటువంటి తూటలతో ఆయనను చాలా మంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎగతాళి చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఆయన పిల్లప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో అమెరికాలో చదవడం వల్ల మొదట్లో కొద్దిగా తడబడి ఉండొచ్చు. ఈరోజు ఆయన మాదిరిగా స్పష్టంగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్క నాయకుడన్నా ఉండాడేమో చూడమని ఈ సభాపూర్వకంగా చెప్తున్నా. అలాగే ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే ఈయన మన చిత్తూరు జిల్లా నుండి విశాఖపట్నం వరకు దాదాపు 3130 కిలోమీటర్లు అలాగే 226 రోజులు పాదయాత్ర చేసినటువంటి నాయకుడు మన నారా లోకేష్ గారు. అతి చిన్న వయసులోనే ఈ పాదయాత్ర చేసి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లో విడుదలవుతున్న నీలోఫర్ బిస్కెట్స్ వారి నూతన ఉత్పత్తులు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి కంపెనీ ప్రతినిధులకు తోడ్పాటు అందించాలని నగర మేయర్ సురేష్ బాబు పిలుపునిచ్చారు. నీలోఫర్ కంపెనీ ప్రతినిధులు నగరంలోని అప్సరా సర్కిల్ సమీపంలో తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు తమ బిస్కెట్ ఉత్పత్తులు అన్ని వర్గాల అభిమానాన్ని గెలుపుకోవడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం నీలోఫర్ సంస్థ టీ పొడులను ఉత్పత్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మార్కెట్లో నీలోఫర్ సంస్థ ఉత్పత్తులకు నాణ్యత, రుచుల పరంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ పేరు నిలుపుకుంటూ నీలోఫర్ సంస్థ వారు టీ పౌడర్లను మార్కెట్లోకి తేవడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసి నిర్వాహకులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నీలోఫర్ సంస్థ డీలర్ రంజిత్ కుమార్తో పాటు స్థానిక ప్రముఖులు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. నా పేరు రంజిత్ కుమార్, రంజిత్ మార్కెటింగ్. ఇక్కడ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నీలోఫర్ వారు నిన్న ఆల్రెడీ నిర్వహించాము. ఆ స్పందన మంచిగా ఉండటంతో ఈరోజు కూడా జనాలకి మరింత చేరువ చేసేదానికి, అవేర్నెస్ పెంచేదానికి ఈరోజు కూడా మళ్ళీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంకా స్పందన రెట్టింపు అయింది. సో వచ్చిన వాళ్ళందరిలో ముఖాల్లో సంతోషాలు చూస్తూ ఉన్నాము. ఈ టేస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము.
ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఇది అవైలబిలిటీలో ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా లేకుంటే నా నెంబర్ కూడా ఇస్తా ఉన్నాను. మంది హబీబుల్లా స్ట్రీట్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో మీకు స్టాక్ అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెరువు కావాలని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి ఫ్లేవరు, చాలా కొత్త ఫ్లేవర్. నేను కూడా ఏమో అనుకున్నాను, బట్ చాలా చాలా బాగుంది. కేఫ్ నీలోఫర్ అండి, చాలా బాగుంది. అందరూ ట్రై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. దేవుని కడపాలయంలో భక్తి శ్రద్ధలతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని పలు ద్రవ్యాలతో శుద్ధి చేసిన అర్చకులు. దేశానికి స్వాతంత్రాన్ని సమపార్జించడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన కృషి మరువలేనిది. జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యాధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.